భాగంగా బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈవేళ నాగర్ కర్నూలులో పార్టీ నాయకుల సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈవేళ నాగర్ కర్నూలులో పార్టీ నాయకుల సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఎన్నికల దగ్గర పడుతున్న వేళ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. దీనికి సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, నాగర్ కర్నూలులో ఈ రోజు కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ పొందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గోల బాలరాజు, మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఫామ్ చేసినాక వాళ్ళు వైఫల్యాల గురించి ప్రజలకు ఏ విధంగా చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ నిర్ణయాల వల్ల ప్రజలకు ఏం నష్టం కలుగుతుందనే అంశం పైన అవగాహన కల్పించి కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశం వాళ్ళది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చేసిన డెవలప్మెంట్ గురించి, అలాగే ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు తీసుకెళ్లే ఉద్దేశము వాళ్ళకుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.